హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 29. అతిథి చాలా అలసిపోయి ఫుల్గా రూమ్లోనే నిద్రపోతుంది. అభి అతిథి ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటాడు. తనని ఏమైనా చేసి పారిపోవాలని చూస్తుందేమోనని అనుమానంతో బౌన్సర్స్ ని కూడా అలర్ట్ చేస్తాడు. తను రూమ్ లో నుంచి బయటికి రాకుండా ఏం చేస్తుందో అనుకుంటాడు. సీతమ్మ, బాబేంటి ఇలా తిరుగుతున్నారు? మీకు నొప్పి తగ్గిందా? అభి, హా సీతమ్మ, ఒక సైడే పట్టేసింది అంతే, ఇప్పుడు నార్మల్ గానే ఉందిలే. సీతమ్మ, క్షమించండి బాబు, నా అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంటుంది. అభి, నువ్వేం తప్పు చేయలేదులే సీతమ్మ, ఫీల్ అవ్వద్దు. నేను కింద పడడానికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అతిథి రూమ్ వైపు చూస్తాడు. కిటికీలో నుంచి అతిథి దిండు గట్టిగా హక్ చేసుకుని పడుకుని ఉండడం చూస్తాడు అభి. తనలో తానే నవ్వుకుంటాడు తనని చూసి. అనురాగ్ అభి దగ్గరకు వచ్చి అభి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు. అభి, ఏమైంది కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక మళ్ళీ నీతో ఆటలు మొదలు పెడతాను. సీతమ్మ, హా అభి బాబు, అనురాగ్ బాబు అతిథమ్మ కోసం ఏడుస్తున్నాడు, తనతో ఆడుకోవాలంట. అభి, ఈ అతిథి అనురాగ్ ని చాలా తొందరగా దగ్గర చేసుకుంది. నేనెంత కష్టపడి అనురాగ్ ని అలవాటు చేసుకున్నాను, టైము అని అనుకుంటాడు మనసులోనే అభి. సీతమ్మ అయితే కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. అభిని అనురాగ్ విసిగిస్తూ ఉంటే అతిథిని నిద్ర లేపాలని ఫిక్స్ అవుతాడు. అభి అతిథి రూమ్ డోర్ తలుపు కొడతాడు. అతిథి నిద్ర లేచి డోర్ తీసి అభిని పైనుంచి కింద వరకు ఆశ్చర్యంగా చూస్తుంది. అభి, ఏమైంది అలా చూస్తున్నావు? ఇంకా నిద్రమొత్తు వదలలేదా అని అడుగుతాడు. అది కాదు, మీకు బాగానే ఉందా, అందుకే చూస్తున్నా. మీకు నొప్పి తగ్గిపోయిందా? అభి, హా తగ్గింది. బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. లేకపోతే ఎన్నాళ్ళు బెడ్ మీద పడుకోబెట్టి సేవలు చేయాలనుకుంటావు? ఇంకా నయం, తొందరగా పెయిన్ తగ్గింది. లేకపోతే నీ వంటలు తిని అలాగే పర్మనెంట్ గా బెడ్కి అంకితమైపోయేవాడిని. అతిథి, నేనే మిమ్మల్ని పడుకోబెట్టాలి అనుకోలేదులే, పడేశానంతే అని నోరు జారి తల బాదుకుంటుంది. అతిథి అభి ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి, అతిథి నీకు అస్సలు బుద్ధి లేదే, నోటితో ఎక్కువైపోయింది. అభికి నేనే తనని పడేశానని తెలిస్తే నన్ను ఇడ్లీలో చట్నీ నంచుకుని తిన్నట్టు తినేస్తాడు, ఎలా కవర్ చేయాలి అనుకుంటుంది. అభి, అలా తల బాదుకోవద్దు, ఉన్నా కొంచెం బుర్ర కూడా పాడైపోతుంది. నాకెప్పుడో తెలుసులే, ఇంకెప్పుడైనా నాతో చీప్ ట్రిక్స్ ప్లే చేసావనుకో ఆడపిల్లవని మర్చిపోతాను అని వార్నింగ్ ఇస్తాడు అభి. ఏంటి అర్థమైందా అని అనగానే అతిథి భయపడుతూ అర్థమైంది అంటుంది. నన్ను చంపడానికి ఎంత ప్లాన్ చేసావా? నిన్ను చాలా నమ్మాను, ఇక ఎప్పటికీ నమ్మను. అతిథి, చంపడం ఏంటి బాబోయ్, కాలు జారి పడితేనే చచ్చిపోతారా? నేనేమీ అలా ప్లాన్ చేయలేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుందామని ఏదో. అవి నీ వేషాలు నాకు బాగా అర్థమయ్యాయి. ఫ్రెండ్షిప్ చేసుకునే విధానం ఇదైతే కాదు, ఇది ఎన్నిస్ కోసం వేసే ప్లాన్ అని దెప్పు పొడుస్తూ ఉంటాడు. అనవసరంగా దొరికిపోయాను, ఇప్పుడు వీడు నాతో ఆడుకుంటాడు అని లోపలే ఏడుస్తుంది అతిథి. అతిథి పక్కన ఏడుస్తున్న అనురాగ్ని అప్పటి వరకు గమనించలేదు. అతిథి, అనురాగ్, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? రా కమ్ అని ఎత్తుకోగానే ఏడుపు ఆగిపోతుంది. అభి, ఈ రాక్షసి నా కొడుకునే నాకు శత్రువులా మార్చేస్తుందేమో అని అనుకుంటాడు. మనం బయటికి వెళ్దాం రా అని అనగానే అనురాగ్ అతిథి దగ్గర నుంచి అభి మీదకి చంచేస్తాడు. అభి అతిథి రూమ్ లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అనురాగ్ అతిథి దుప్పట లాగుతాడు. అతిథి అనురాగ్ చేతిలో నుంచి దుప్పట లాగేస్తుంది. అనురాగ్ మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. ఈ లోపే సీతమ్మ వచ్చి అభి అతిథికి కాఫీ ఇచ్చి అనురాగ్ ని ఎత్తుకుని బుజ్జగిస్తుంది. అనురాగ్ అస్సలు తగ్గడు. అభి, సీతమ్మ, వాడికి ఏం కావాలో కనుక్కో, ఎప్పటి నుంచో విసిగిస్తున్నాడు. అతిథి, వాడిని అర్జెంటుగా బయటికి తీసుకెళ్ళాలి, వాడితో నన్ను కూడా రమ్మని ఏడుస్తున్నాడు, నేను రానని చెప్పి బుజ్జగిస్తున్నాను. అభి, ఏంటి ఇంత జరిగిందా, నాకు తెలియనే లేదు. అతిథి, మా డిస్కషన్ అంతా
ఎక్స్ప్రెషన్స్ లోనే ఉంటుందిలే, నీ ముఖంలో అవేవి ఉండవుగా, అందుకే వాడు నీకు కనెక్ట్ కాలేకపోతున్నాడు అని నవ్వుతుంది అతిథి. అభి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను ఇలాంటి మాటలు అంటున్నావు, దీని ఎఫెక్ట్ ఎక్కడైనా పడుతుందేమో చూసుకో అతిథి. అభి గారు, మనకెందుకు ఈ శత్రుత్వాలు చెప్పండి, కొంచెం ఫ్రెండ్లీగా ఉందామండి అని ఒక ఫ్రెండ్లీ నవ్వు నవ్వుతుంది. అభి అతిథిని తేడాగా చూస్తూ అనురాగ్తో సహా బయటికి వెళ్తాడు. సీతమ్మ, అమ్మాయి గారు మీరు కూడా వెళ్ళండి అని ముందుకు తోస్తుంది. అతిథి, మీ సార్ నన్ను ఎలా చూస్తున్నాడో చూసావా, నన్ను ఏ లారీ కిందకో తోసేసి చంపేసేలా చూస్తున్నాడు. అసలే మా నాన్నకి మంచి కూతుర్ని నేను ఒక్కదాన్నే ఉన్నాను. దానికి సీతమ్మ నవ్వుతూ, అభిబాబు మనసు వెన్నపోసమ్మా, కొంచెం స్వీట్ గా అడిగితే కరిగిపోతాడు. వెన్నపోస లేదు, కర్పూర పూస లేదు. అభిని నువ్వే పోడాలి, నేనైతే అడగను, అస్సలు అడగను. బయటికి వెళ్ళాలని ఉన్నా ఇందాకే కదా బుక్ అయిపోయా, ఛాన్సే లేదు. అభి అనురాగ్తో మళ్ళీ లోపలికి వచ్చి, అతిథి నువ్వు కూడా మాతో రా, వాడి ఎక్స్ప్రెషన్స్ బాగా తెలుసు అన్నావుగా, వచ్చి స్టడీ చేయి. అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 5 నిమిషాల్లో కారులో ఉంటుంది. అభి, నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తే మెడలో మంగళసూత్రం కట్టి జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండి సమాధి అయిపోయేలా చేస్తా అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. అభి ఇచ్చిన వార్నింగ్ కి అతిథి భయంకరంగా షాక్ అవుతుంది. ఒక్క 10 నిమిషాలు అలా సైలెంట్ గా అనురాగ్ని చూస్తూ ఉంటుంది. అభి అనురాగ్ని టాయ్ షాప్ కి తీసుకెళ్తాడు. అనురాగ్ అన్ని టాయ్స్ తో ఆడుతూ నచ్చినవని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అతిథికి షాప్ లో ఉన్న ఒక డాల్ బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలాగా ఆ డాల్ తో ఆడుకుంటూ ఉంటుంది. అనురాగ్ అభి దగ్గర ఉంటాడు. ఇద్దరు కలిసి చాలా టాయ్స్ కొనుక్కుంటారు. షాప్ లో అనురాగ్ చిన్న కారు డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడు. అభి అతిథి ఆడుకుంటున్న బొమ్మ కూడా తీసుకుంటాడు. అతిథి హ్యాపీగా దాన్ని హగ్ చేసుకుంటుంది. ఇక ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు. అతిథి కారులో వెనకాల కూర్చుంటుంది. అభి అనురాగ్ ముందు కూర్చోవటానికి డోర్ ఓపెన్ చేయగానే ఒక బెగ్గర్ అతిథిని డబ్బులు అడుగుతాడు. అభి అనురాగ్ని కిందకి దించి పర్స్ ఓపెన్ చేస్తాడు. అనురాగ్ సడన్ గా రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ ఉంటాడు. అతిథి అనురాగ్ని చూసి డోర్ తీసుకుని బయటికి పరిగెడుతుంది. అనురాగ్ వెనకాలే ఫాలో అవుతూ పట్టుకోవాలని చూస్తుంది. అభి కూడా అతిథి అనురాగ్ని చూసి స్పీడ్ గా ఫాలో అవుతాడు. అనురాగ్ అతిథి గేమ్ ఆడుతుంది అనుకుని తనకు దొరకకుండా ఫాస్ట్ గా పరిగెడుతూ కార్ కిందకి పడిపోతాడు. అభి, అనురాగ్ అని గట్టిగా అరుస్తాడు. అతిథి ఫాస్ట్ గా వెళ్లి అనురాగ్ ని పక్కకు తోసి తను కార్ కింద పడుతుంది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు. అతిథి షాక్ లో ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కింద పడబోయి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. మెలకుగానే ఉంటుంది. అభి చాలా టెన్షన్ గా అతిథి అని అరుస్తాడు గట్టిగా. అనురాగ్ ని పైకి లేపి ఎత్తుకుంటాడు. అనురాగ్ బాగానే ఉంటాడు. ఒంటి మీద దెబ్బలు కూడా అసలు ఏమీ ఉండవు. అభి పరిగెడుతూ వెళ్లి అతిథిని చూసి తన కార్ దగ్గరికి వెళ్ళటానికి టైం పడుతుందని, అతిథి ఏ కార్ కిందో పడిందో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కార్ డ్రైవర్ కిందకి దిగి, ఏయ్ కళ్ళు పోయాయా, రోడ్డు మీద అడ్డంగా పరిగెడుతున్నారు అని అరుస్తాడు. వెనకాలే వచ్చాము, ముందు మా అతిథిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అనగానే కార్ డ్రైవర్ అభిని అదే పనిగా చూస్తూ, మీరు అభిలాష్ కదా, హలో సార్, మీ గురించి నాకు బాగా తెలుసు, రండి హాస్పిటల్కి వెళ్దామని. అతిథి అనురాగ్ అభితో హాస్పిటల్ వైపుకి వెళ్తాడు. అభి వాళ్ళకి దగ్గరలోనే హాస్పిటల్ ఉంటుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అభికి అనురాగ్ ని మేనేజ్ చేయటం కష్టంగా ఉంటుంది. అయినా కూడా అటు ఇటు పరిగెడుతూ అందరినీ హడావుడి పెట్టి డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్, ఏమైంది అభి, ఈమె నాకు చాలా కావలసిన మనిషి కారు కింద పడిపోయి తప్పించుకుంది. అప్పటి నుండి పిచ్చి చూపులు చూస్తుంది, ఏమీ మాట్లాడట్లేదు, స్పృహలో ఉందో లేదో అర్థం కావట్లేదు అని కంగారుగా చెప్తూ ఉంటే లైట్ గా స్పృహలోనే ఉన్న అతిథి ఆశ్చర్యపోతుంది. అభిని చూస్తూ ఉంటుంది.
అభి ముఖంలో టెన్షన్, భయం, కంగారు అన్నీ కలిసి కనిపిస్తాయి. అతిథికి నాగేంద్ర గుర్తుకొస్తాడు. మొదటిసారి అభి తనకి హాని చేయలేదని అర్థం చేసుకుంటుంది. డాక్టర్, పెద్ద దెబ్బలేమీ లేవు అభి, అబ్జర్వేషన్ లో పెడతాను, కొన్ని చిన్న చిన్న స్కానింగ్లు చేద్దాం. అభి ఓకే డాక్టర్ అంటాడు. చంద్ర ఇంట్లో వర్ష సీరియస్ గా కిచెన్ లోకి వచ్చి వంట చెయ్యాలని ట్రై చేస్తూ ఉంటుంది. వసంత, వర్ష వంటగదిలో ఏం చేస్తున్నావమ్మా? ఏమైనా కావాలంటే వంట మనిషికి చెప్పు, తను 5 స్టార్ హోటల్లోనే చెఫ్. ఇవాళ నేహాస్ కోసం స్పెషల్ గా ఏమైనా చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. వసంత ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గానే వెళ్ళిపోతుంది. ఇక వంట మనిషి రాణి వసంత దగ్గరికి వస్తుంది. రాణి, అమ్మా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. అమ్మాయి గారు చికెన్ బిర్యానీ చేస్తాను అన్నారు, కానీ ఉప్పు అనుకుని గెంజిపిండి వేశారు. మసాలా పౌడర్ కాకుండా ఒక ప్యాకెట్ జీరా పౌడర్ వేశారు. టేస్ట్ అస్సలు బాగుండదమ్మా. వసంత స్పెషల్ గా వంట చేయాలని ఇంద్రాని. ఆ మూడు పిల్లలు ఇద్దరికి ఇద్దరే. నేను నువ్వు చెప్పినా పట్టించుకోరు. నువ్వు నాకు మీ సారికి వంట చెయ్యి చాలు. రాణి, సరేనమ్మా, అలాగే చేస్తాను. ఇక వసంత ముహూర్తం టైం దగ్గర పడడంతో నేహాస్ కోసం చూస్తూ ఉంటుంది. నేహాస్ ఇంటికి రాగానే వసంత, నిహాష్ ఇవాళ పెరుగన్నం తిని పడుకో బాబు. నిహాష్, అదేంటమ్మా, వర్ష కాల్ చేసి స్పెషల్ గా వంట చేశానని చెప్పింది, లేట్ అవుతుందేమోనని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వసంత, అయితే నిన్ను ఇవాళ కాపాడడం దేవుడి వల్ల కూడా కాదు, నీ కర్మ, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని నేనేం చేయలేను అని అనుకుంటుంది వసంత. ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. నాకేం కాలేదురా. ఏం కాదు కూడా, నీ పరిస్థితి అర్థం కావట్లేదు. ఇవాళ ముహూర్తం ఉంది, గుర్తు పెట్టుకోండి అని వెళ్ళిపోతుంది. అమ్మేంటి ఇవాళ ఏదో తేడాగా బిహేవ్ చేస్తుంది? నిజంగానే వర్ష చెప్పినట్టు అమ్మ మారిపోతుందా? నోను, అమ్మ అలా మారదులే అని అనుకుంటాడు. నిహాష్, నువ్వు అలా సిగ్గుపడుకు బంగారం, నాకేవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా మనకి టైం ఉంది, చాలా ఆకలిగా ఉంది. నీకోసం త్వరగా వచ్చేసా, త్వరగా వడ్డించేసే, ఏదో స్పెషల్ గా చేశానన్నావుగా అంటాడు నిహాష్. ఇక వర్ష ఫ్రెష్ అయ్యిరా నిహాష్, డిన్నర్ రెడీగా ఉంది, వడ్డిస్తాను అంటుంది. ఇక చంద్ర గదిలో దిగులుగా కూర్చున్న వసంతాన్ని చూసి, ఏమైంది అలా డల్ గా ఉన్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. వసంత, ఇవాళ మన అబ్బాయికి మొదటి రాత్రి జరగదు, ఆల్రెడీ లేట్ అయ్యింది, నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు సుఖంగా కాపురం చేసుకుంటే చూడాలని ఉందండి అని దిగులుగా చెప్తుంది. చంద్ర వసంత వైపు తేడాగా చూసి, వసంత, ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నైట్ అవ్వకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే తిక్కమొహ్మ? మన వాడి మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఏంటి? వసంత, కాదండి, ఇవాళ మీ ముద్దుల కోడలు వంట చేసి పెడుతుందంట నిహాష్కి. ఇవాళ వాడికి జాగారమే. దానికి చంద్ర నవ్వుకుని, ఇష్టపడి చేసుకున్నాడుగా, కష్టం అనిపించదులే, నువ్వు హాయిగా నిద్రపో అంటాడు చంద్ర. నిహాష్ ఫ్రెష్ అయి రాగానే వర్ష గ్రీన్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో చాలా అందంగా ముస్తాబై కనిపిస్తుంది. నిహాష్ వర్షాన్ని అలానే చూస్తూ, అన్నీ రెడీగా ఉన్నట్టున్నాయి అని అనగానే వర్ష సిగ్గుపడుతూ, మీదే ఆలస్యమని నవ్వుతుంది. ప్లేట్లో ఐటమ్స్ అన్ని వడ్డిస్తుంది. ఎక్కువ ఊహించేసుకుని ఒక 2 ముద్దలు నోట్లో పెట్టుకుంటాడు నిహాష్. దాంతో ఏదో తింటున్నట్టు అనిపిస్తుంది, కానీ అదేంటో అర్థం కాదు. నిహాష్, బాబోయ్, వర్షాన్ని కిచెన్ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఈ పదార్థానికి పేరేంటి, డెఫినేషన్ ఏంటి, వర్షకు మాత్రమే ఇవ్వాలి, ఏంటో అర్థం కావట్లేదు. ఎవరూ కనిపెట్టలేరు దీని పేరేంటో అని ఏడుస్తూ తింటాడు. వర్ష, ఎలా ఉంది నిహాస్, సూపర్ కదా అని ఉత్సాహంగా అడుగుతున్న వర్షాన్ని హర్ట్ చేయటం ఇష్టం లేక, సూపర్ వర్ష, కానీ నా కోసం ఇంకెప్పుడు కూడా స్ట్రెస్ అవ్వద్దు, చూడు చేతులు ఎలా కందిపోయాయో అని ఐస్ చేస్తాడు. వర్ష, ఇంకొంచెం తిను నిహాష్ అని ఇంకా వడ్డిస్తుంది. నువ్వు కూడా తిను వర్ష, కూర్చొని అనగానే వర్ష డిన్నర్ వడ్డించుకుని తింటుంది. వర్ష ముఖంలో రంగులు మారిపోతాయి. బాబోయ్, ఇలా ఉందేంటి, బాగానే చేశానే,
నేహాష్ ముందు వామిటింగ్ చేసుకుంటే పరువు పోతుంది. ఎలాగోలా మింగేసి మేనేజ్ చెయ్యాలి అని మింగలేక కక్కలేక మొత్తం తింటుంది. ఇద్దరికి అరగంట తర్వాత కడుపులో గందరగోళం మొదలవుతుంది. నేహాష్, వర్ష ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వాష్రూమ్ కి వెళ్తూ ఉంటారు. వసంత ముహూర్తం టైంకి వర్ష కోసం వచ్చి పరిస్థితి చూసి టాబ్లెట్లు చేతిలో పెట్టి రూమ్ కి వెళ్ళిపోతుంది. నేహాష్ కి, వర్షకి నీరసం వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ లేస్తూ మధ్య మధ్యలో పాపం వాష్రూమ్ కి వెళ్తూ ఉంటారు ఇద్దరు. ఇక నేహాష్, వర్ష ఫస్ట్ నైట్ అని ఏడుపు మొహం పెడతాడు. వర్ష నేహాష్ కళ్ళల్లోకి సూటిగా చూడలేక కిందకి చూస్తూ సారీ నేహాష్, నాకు ఓపిక లేదు అంటుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఈ రోజు ఈ ఒక్క ఎపిసోడ్ ఇస్తున్నాను, రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తానండి. కొంచెం పని ఉంది దానివల్ల.